హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ వెబ్ ఆప్షన్ ఎంట్రీ గురించి ఒక ఫ్లాష్ న్యూస్ అయితే ఉంది. ఇమీడియట్గా మనం వెబ్సైట్కి వెళ్దాం. వెబ్సైట్ వెళ్ళిన తర్వాత మీరు డీటెయిల్స్ చూసిన తర్వాత డిస్క్రిప్షన్ బాక్స్ చూడడం మాత్రం మర్చిపోకండి. ఈ వెబ్ ఆప్షన్స్ ఎంచుకోవడానికి కొన్ని టిప్స్, కొన్ని ప్రొసీజరు, దీని గురించి సంబంధించిన కొన్ని వీడియోస్ అయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లింక్లో కనిపిస్తాయి. వీడియో చూసిన తర్వాత ఇమ్మీడియట్గా డిస్క్రిప్షన్ బాక్స్ చూడండి. దానివల్ల మీకు చాలా ఉపయోగం. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ అనేది చాలా కేర్ఫుల్గా ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా చూడాలనేది కొన్ని వీడియోస్ అయితే ఆల్రెడీ మన ఛానల్స్లో ఉన్నాయి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్కి విజిట్ అయితే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు ఫాస్టెస్ట్గా, ఈజీగా, యాక్యురేట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది. ఓకే, సో లెట్స్ గెట్ టు ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ద ఏపీ ఎంసెట్ ఫర్ ద స్క్రోలింగ్ లేటెస్ట్ న్యూస్. ఇక్కడైతే మనం ఏపీ ఎంసెట్ వెబ్సైట్లో ఉన్నాము. ఇక్కడ స్క్రోలింగ్ చూడండి, 2 రకాల స్క్రోలింగ్స్ ఉన్నాయి. Candidates are allowed to pay fee and get certificates verified during option entry schedule. Second scrolling అయితే for option entry the schedule will be given shortly. అంటే ఇవాళ రేపు మోస్ట్లీ ఇవాళే రావచ్చు ఆప్షన్ ఎంట్రీ అనేది. ఎప్పుడైతే ఇమ్మీడియట్గా ఆప్షన్ ఎంట్రీ షెడ్యూల్ అయితే మొదలవుతుందో ఇమ్మీడియట్గా ఈ విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్లో మీకు ఇన్ఫామ్ చేయబడుతుంది. ఓకే, ఇక్కడ 3 విషయాలు మీరు గమనించాలి. క్యాండిడేట్స్ అలౌడ్ టు పే ఫీ అనేది ఒకటి. సెకండ్, ఒకవేళ ఆల్రెడీ పేమెంట్ మేడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ గెట్ దేర్ లాగిన్ ఐడి బై సెండింగ్ ఎస్ఎంఎస్ టు 8790499899 అనేది ఈ నంబర్కి ఎస్ఎంఎస్ అయితే చేయాలి. ఏమేం చేయాలి? ఏపీ ఎంసెట్, తర్వాత 01, తర్వాత హాల్ టికెట్ నంబర్. ఓకే, అసలు ఈ మూడింటికి తేడా ఏంటి, ఏం చేయాలనేది మీకు వివరంగా చెప్తాను. ఓకే, మీరు ఒకవేళ ఫస్ట్ టైం కనుక విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్కి అయితే లాగిన్ అయితే విజిట్ అయితే ఇమ్మీడియట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, లైక్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఇప్పుడు ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి, వాటికి చేయాల్సిన పని ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ మనం స్టెప్స్ టు బి ఫాలోడ్లో ఉన్నాము. ఆల్రెడీ మీరైతే ఫీ ఆల్రెడీ పే చేసి ఉంటారు. ఓకే, సో ఇది అయిన తర్వాత మీరు వెరిఫికేషన్ స్టేటస్ కనుక చూస్తే ఇమీడియట్గా మీరు నాట్ ఎలిజిబుల్ అంటే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫై అటెండ్ అయి ఉంటారు. ఓకేనా? సో ఒకవేళ మీరు ఈ కేటగిరీలో లేకపోతే మీరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? లాగిన్ ఐడి కోసం ఆ నెంబర్ చెప్పిన నెంబర్కి అయితే మీరు ఎస్ఎంఎస్ చేయండి మీ హాల్ టికెట్ నెంబర్తో. దెన్ యూ విల్ గెట్ క్యాండిడేట్ లాగిన్ ఐడి. ఓకే, ఆ క్యాండిడేట్ లాగిన్ ఐడి తర్వాత ఆప్షన్ ఎంట్రీ స్టార్ట్ అయిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, దానికి లిస్ట్ ఏంటి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలనే ప్రొసీజర్ పైన అయితే మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అయితే ఉన్నాయి. సో ఇమ్మీడియట్గా మీరు డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చూడండి. డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అన్ని డీటెయిల్స్, ఒక్కొక్క వీడియో ఒక్కొక్క డీటెయిల్ గురించి మీకు తెలిసి ఉంటుంది. ఓకేనా? సో ఇమ్మీడియట్గా దీని తర్వాత మీరు డిస్క్రిప్షన్ బాక్స్ చూడండి. కన్సర్న్ వీడియో ఒకవేళ చూస్తే మీకు కంప్లీట్గా డీటెయిల్గా తెలిసి ఉంటుంది. దానివల్ల మీకు ఆప్షన్ ఎంట్రీ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఒకవేళ ఇప్పటివరకైతే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయకపోతే ఇమ్మీడియట్గా చేయండి. అవసరం ఉండే ఫ్రెండ్స్కి అందరికీ ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. దానివల్ల వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకే, ఆల్రెడీ లైక్ బటన్ ప్రెస్ చేసి ఉంటారు. ఒకవేళ చేయకపోతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సీ యూ, బాయ్ బాయ్.